ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీలో రగులుతున్నటువంటి అంశం. ఎన్నికలు సరిగ్గా వారం రోజులు ఉందనగా ఇప్పుడు రాజకీయం అంతా దీని సెంటర్గా తిరుగుతున్నాయి. జగన్ భూములు దోచుకునేందుకు వేసిన కొత్త ఎత్తుగడేదని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో దొడ్డిదారిని గెలిచేందుకు కావాలని చేస్తున్న రచ్చని వైసీపీ ప్రచారం చేస్తోంది. పంచాయతీ మొత్తం ఇదే. ఇప్పటికీ ఈ యాక్ట్ ఏంటి, అమలు చేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీనిపై జరుగుతున్న రాజకీయం ఏంటో చూద్దాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా పూర్తిగా అమల్లో కూడా రాలేదు. ఈ చట్టం 16 రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా అంటే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కానీ అప్పుడే దీనిపై జరుగుతున్న పంచాయతీ అంతా ఇంత కాదు. అఫ్కోర్స్ ఎన్నికల సమయం కావడంతో ఈ స్థాయిలో జరుగుతుంది ఈ వివాదం. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఇందులోకి కొందరు పెద్దలు కూడా ఎంటర్ అవ్వడంతో సీన్ మారిపోయింది. పివి రమేష్ మాజీ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో సెన్సేషన్ అయింది. ఎందుకని ఏమన్నాడంటే, ఈ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఏ విధంగా ఊహిస్తామంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే ఆయన ట్వీట్ సారాంశం. ఇంకేముంది, ఇప్పటికీ ఈ యాక్ట్పై నిప్పులు జరుగుతున్నాయి. విపక్షాలు, ప్రధానంగా టీడీపీ. రమేష్ చేసిన ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ టీడీపీ మరొక ట్వీట్ చేసింది. ఆయన ఐఏఎస్ ఇన్నేళ్లు పనిచేశారు, ఆయన పరిస్థితి ఇలా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అంటూ టీడీపీ కూడా దానికి మద్దతుగా మరొక కంటిన్యూషన్ ట్వీట్ వేసింది. సో మొత్తంగా ఆ ట్వీట్ను టీడీపీ తమ అస్త్రంగా మలుచుకుంది. మేము ముందు నుంచే చెబుతున్నాం యాక్ట్ ఎంత ప్రమాదకరమో, ఇప్పుడు పెద్దవాళ్ల పరిస్థితి ఇలా ఉంది, ఇంకా సామాన్యులకు దేవుడే దిక్కంటూ ట్వీట్ చేసింది టీడీపీ. తన ఎన్నికల ప్రచారంలో ఈ యాక్ట్పై అధికార పార్టీ పెద్దలను చీల్చి చెండాడుతున్నారు చంద్రబాబు. జగనన్న భూ హక్కు పత్రం ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? మీరు దీనికి నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు, కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోను అని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. తగలబెట్టాలా లేదా? అయితే వైసీపీ క్యాంప్ నుంచి కూడా ఇదే స్థాయిలో కౌంటర్లు మొదలయ్యాయి. పివి రమేష్ కూడా చంద్రబాబు క్యాంపులోని మనిషి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. విఘ్నులయ్యండి, ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా, దుర్మార్గంగా, ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి. దేశానికి కావాల్సినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత? అది ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో, 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని, ఆవుల దొడ్డిలో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యూటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమా ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. విమర్శలు, వాటికి కౌంటర్లు ఎలా ఉన్నా లేటెస్ట్గా ఓ విషయాన్ని బయటపెట్టింది వైసీపీ. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అనుకూలంగా టీడీపీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టం అమలును ఆహ్వానించారు. కాస్త సమస్యలు వస్తాయని, అయినా కూడా వాటిని ఎదిరించి అమలు చేస్తే చాలా సమస్యలు తీరుతాయన్నారు ఆయన. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష. నిజమే. ఈ వీడియో నిజమా కాదా అంటే ఆయన ఏకంగా అసెంబ్లీలో మాట్లాడారు ఆన్ రికార్డ్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఎన్డీఏ కూటమి. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఇప్పుడు బీజేపీ నేతలు కూడా జగన్ టార్గెట్గా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఇతర అంశాలపై ఫోకస్ చేస్తుంటే వైసీపీ సర్కార్ అవినీతినే టార్గెట్ చేసింది బీజేపీ. మోదీ ఎక్కడికి వెళ్ళినా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల అవినీతికి సంబంధించో లేదంటే ఆ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విమర్శిస్తూనో మోడీ ప్రసంగాలు సాగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆయన అవినీతికి సంబంధించి ప్రసంగించారు. उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहाँ की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता वाईएसआर ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं। విన్నారుగా, జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మీరు వేసే ఓటు ఏపీ మార్పుకు సంకేతం అంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్పై ఫుల్ ఫ్లెడ్జ్ విమర్శలు చేయని మోదీ కూడా ఇప్పుడు తన స్పీచ్ను మార్చేశారు. సో ఓవరాల్గా చూస్తే జగన్ను త్రిశూల వ్యూహంలాగా ఇరుకున పెట్టేస్తోంది ఈ కూటమి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.